చెన్నై లవ్ స్టోరీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసికలీ ఇది రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చి నివి. మరి కొన్ని క్షణాల్లో పెళ్లి చేసుకోబోయే టైంలో తన పెళ్లి అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్ కి వెళ్తుంది. అక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోతుంది ఆఫీస్ పర్పస్ కోసం. చాలా డీప్ ఎమోషనల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. అండ్ అదే టైం కి చెన్నైలో కిరణ్ అబ్బవరం ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చి స్టీవెన్ శంకర్. సో అతను ఆస్పైరింగ్ ఫిలింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. సో రకరకాల స్టోరీస్ రాస్తూ ఉంటాడు, చాలా మందికి చెప్తూ ఉంటాడు. సో తన అనాథ బేసికలీ. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ గౌరీ ప్రియాకి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. సో వాళ్ళతో పాటు ఉంటాడు స్టీవెన్ శంకర్ అండ్ నివి. ఇద్దరు లవ్ లో పడతారు. సో అక్కడ నుంచి స్టోరీ అనేది చాలా టర్న్స్ తీసుకుంటుంది. చాలా కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మరి ఫైనల్ గా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది. సో స్టీవెన్ శంకర్ కి కొన్ని గోల్స్ ఉంటాయి. తన గోల్స్ రీచ్ అయ్యాడా లేదా అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ మెయిన్ గా చెప్పాలనుకుంటే మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా స్టీవెన్ శంకర్ అండ్ నివి క్యారెక్టర్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. చాలా రోజులు మీకు ఈ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఉంది. రైటింగ్ ఈస్ ద ఫస్ట్ హీరో అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే కిరణ్ అబ్బవరం గారిని చాలా డిఫరెంట్ లుక్ లో చూస్తాం మనం. క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు దాకా చైన్ క్యారెక్టర్ చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే దీనిలో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఆస్పైరింగ్ ఫిలింగ్ మేకర్ కింద ఉంటుంది. అండ్ అదే కాక ఈయన ఎమోషనల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది వేరియేషన్ ఇన్ సెకండ్ హాఫ్ లో. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఏడుస్తారు. ఆ క్యారెక్టర్ కి మనం చాలా కనెక్ట్ అవుతాము. అండ్ నెక్స్ట్ మెయిన్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది శ్రీ గౌరీ ప్రియ గారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. జీవించారని చెప్పుకోవచ్చు లిటరలీ. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ అన్ని ది బెస్ట్ ఇచ్చారు. ఆమె కెరియర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు మూవీ ఇది. అండ్ వీళ్ళిద్దరు కాక ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా బాగా పెర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పి వాసు గారు కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్. అండ్ నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం ఎవరంటే మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే ఆ మూవీలో కూల్ బ్రీజ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఇళయరాజా గారి మ్యూజిక్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సాంగ్స్ ఎలాగో చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్లెజెంట్ గా ఉంది. కూల్ గా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఈవెన్ 3 hours ఉన్నా సరే మూవీ లెంత్ లెందీ అన్నట్టుగా ఫీల్ రావదు. కామెడీ కూడా ఉంటుంది ఈ మూవీలో. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు బాగా డెలివర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ రవి నంబూరి గారు. ఫస్ట్ ఫిలిం అయినా సరే ది బెస్ట్ గా ఎక్సలెంట్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా డైరెక్షన్ చేశారు మూవీ. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ లార్జ్ పాప్కార్న్ పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, సీ యూ సూన్. బై. థ్యాంక్ యూ సో మచ్.